ట్యానింగ్ తోటి బాధపడుతున్నారా? మనము బయటికెళ్ళేసి వచ్చినాక ట్యానింగ్ వచ్చింది. మనకి పిగ్మెంటేషన్ లాగా మారిపోతుంది. అసలు ట్యానింగ్ అంటే ఏంటి? ఏ విధంగా మనము చూసుకోవాలి? పిగ్మెంటేషన్ అంటే ఏంటి? ఏ విధంగా మనకి మార్పొస్తుంది? చాలామందికి తెలియదు. మంగు మచ్చలా? లేకపోతే చిన్న ఫ్రెకిల్సా? లేకపోతే డీపీఎన్సా? లేకపోతే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోససా? లేకపోతే మొటిమలతో వచ్చిన మచ్చలా? లేకపోతే ఇతరత్ర పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇలాంటివి తెలుసుకోక చాలామంది సతమతం అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమనే ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబుగా నా అవేర్నెస్ వీడియోని తీసుకొస్తున్నానండి మీ ముందుకి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నలుపు అనేది వచ్చినప్పుడు మనకి ట్యానింగా, పిగ్మెంటేషనా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నాకు ట్యానే కదా, నాకు నలుపే కదా అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అసలు ట్యాన్ అంటే ఏంటి? పిగ్మెంటేషన్ అంటే ఏంటి? దీనికి రెండిటికి డిఫరెన్సెస్ అంటే ఏంటి? ట్యాన్ అంటే మనకి చర్మంలో నలుపు అనేది మనకి సింపుల్గా ప్రాబ్లం తోటి వస్తుందండి. ఏ ప్రాబ్లం తోటి? సూర్యుడి వెలుతురులోకి వెళ్తే. సూర్యుడి వెలుతురులోకి వెళ్ళినప్పుడల్లా మనకి ట్యానింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది ట్యానింగ్? ట్యానింగ్ అనేది ఏంటంటే సూర్యుడి వెలుతురు మన చర్మం పైన పడ్డప్పుడు అక్కడ నల్ల కణాలు అనేటివి యాక్టివేట్ అవుతాయి. వాటినే మెలనోసైట్స్ అని అంటారు. ఈ మెలనోసైట్స్ అనేటివి మెలనిన్ అనే పదార్థం ఇస్తుందన్నమాట. ఈ మెలనిన్ అనే పదార్థం అక్కడ ఇవ్వటం తోటి అక్కడ నలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ నలుపు అనేది ఎందుకు పెరుగుతుంది? మెలనిన్ అనే పదార్థం మనకి యాక్టివేట్ చేసుకొని ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేస్తుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ చేసి అది డిగ్రేడ్ అయిపోయి పడిపోయే కణంతో పడిపోతుంది అనమాట. ట్యానింగ్ అనేది ఎందుకు అవుతుంది? సూర్యుడి వెలుతురు తగలంగానే మెలనిన్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. ఆ తొందరగా మనకి పిగ్మెంటేషన్ వచ్చేసి ఆ మెలనిన్ వచ్చేసి మనకు ఎక్సెస్ ఉన్న అల్ట్రావైలెట్ లైట్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇది మెయిన్లీ నారో బ్యాండ్ యూవీబీ అల్ట్రావైలెట్లో ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్, సి వేవ్ లెంత్ ఉంటుందండి. దాంట్లో బి వేవ్ లెంత్ ఎక్కువ తగిలితే మనకి ఇది ఈ విధంగా వస్తాయన్నమాట. మనకి అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ తగిలింది అనుకోండి, దాంతోపాటు బి రేడియేషన్ కూడా తగిలింది అనుకోండి, అది పిగ్మెంటేషన్ లాగా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే పిగ్మెంటేషన్ అంటే ఏంటి? నలుపు అనేది అక్కడ పేరుకుపోయి అస్సలు కదలకుండా ఉంటుంది చూడండి, దాన్నే పిగ్మెంటేషన్ అని అంటారనమాట. సో ఈ పిగ్మెంటేషన్ అనేది మనకి నలుపు అనేది చాలా నాళ్ళ వరకు ఉంటుంది. ఇప్పుడు ట్యానింగ్ వచ్చింది అనుకోండి, మీరు ఒక 3 వారాలు కానీ 4 వారాలు కానీ ఇంటి పట్టున ఆఫీస్లో మనకి ఏసీ కింద ఉన్నప్పుడు అది తగ్గిపోయింది అనుకోండి, దాన్ని ట్యానింగ్ అని అంటారు. 3-4 వారాల తర్వాత కూడా తగ్గలేదనుకోండి, దాన్ని పిగ్మెంటేషన్ అని అంటారనమాట. ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది చాలా నాళ్ళ వరకు ఉంటుంది. ట్యాన్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. ట్యాన్ అనేది రిపీటెడ్గా మనకు అయింది అనుకోండి, దాన్ని పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటారనమాట. పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్కి ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్కి తేడా ఉంటుందండి. ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అంటే ట్యాన్ అండి. సో ట్యాన్ అనేది మనకి రిపీటెడ్గా అంటే సన్లైట్ ఎక్స్పోజర్ అనేది రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు నల్ల కణాలు ఏం చేస్తాయనంటే, ఓకే నేను ప్రతిసారి అరగంటలో నేను ట్యానింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎక్కువ మెలనిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందే నేను ప్రొడక్షన్ చేసి పెట్టేస్తే అక్కడ మనకి పిగ్మెంటేషన్ అనేదిగా మనకి మారిపోతుంది. అక్కడ మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఎప్పటికీ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఆ పిగ్మెంటేషన్ అక్కడ పేర్చేస్తుందండి. అయితే ఆ పిగ్మెంటేషన్ మారిపోయిందనే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్. అంటే పర్మనెంట్ అంటే లాంగ్ టర్మ్, పిగ్మెంట్ అని అంటే అక్కడ ఉన్న నలుపు, డార్కనింగ్ అని అంటే అక్కడ నలుపుగా మారిపోయి ఉండిపోతుంది అనమాట. సో ఇది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అండి. మరి మంగు మచ్చలు అంటే ఏంటి? మంగు మచ్చలు అంటే మనకి ఫాల్టీ మెలనోసైట్స్ ఉంటాయి. అంటే అక్కడ నలుపు కణాలు ఏదైతే నలుపు ప్రొడక్షన్ చేస్తుందో కిందికి జారిపడి పెండులస్ మెలనోసైట్స్గా అయ్యి పైన పొరలో కింద పొరలో నలుపుని ఇచ్చేస్తుంది అనమాట. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఏంటి? లోపల నుంచి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వచ్చి డబ్ల్యూబీసీస్ వచ్చేసి వాటిని తినేసి డిస్టర్బ్ చేసేసి నలుపు అంతా కిందికి లాగిచ్చేస్తుంది అనమాట. ఆ పిగ్మెంటరీ ఇన్కాంటినెన్స్ అని అంటాం అనమాట. ఆ పిగ్మెంటరీ ఇన్కాంటినెన్స్ అనేది కిందికి రావడంతో అది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్గా మారిపోతుంది అనమాట. సో పిగ్మెంటేషన్ మనకి నలుపు ఉంది అని అంటే మనం అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చేమో, సింపుల్గా ఎండకి వెళ్తే నలుపు వచ్చిందేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు మన నలుపు ఎందుకు వచ్చింది, ఏ విధంగా మారుతుంది, పెరుగుతుందా ఫ్యూచర్లో అని మనం చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలండి. తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేయాలి. ఇప్పుడు కొంతమంది చూపిస్తూ ఉంటారు, సన్ స్క్రీన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకోండి, ఇలా పెట్టేసుకోండి, తెల్లగా అయిపోతారని. ఒక సబ్బుదైతే యాడ్ చూశానండి, నేను ఆశ్చర్యపోయాను. సబ్బు తీసుకొని ఇలా రుద్దుతూ ఉంటే తెల్లగా అయిపోతారని. ఎన్ని సంవత్సరాల నుంచి మనకి లక్స్ సబ్బులు కానీ అది మాట చూపించట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి హమాం సబ్బు కానీ, మార్గో సబ్బు కానీ ఇలాంటివి అనేక రకమైన సబ్బులు
మనకి చూపిస్తూనే ఉన్నాయి. ఇలా వాడుతుంటే తెల్లగా నిగారింపు, పాలల్లో స్నానం చేసినట్టుగా వస్తాయని. అది మీకు తెలుసు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు మళ్ళీ మనం సబ్బు వాడితే ఎలా తెల్లగా అయిపోతాం? అదొక్కటి మీరు ఆలోచించాల్సిన అవసరం. రెండోది, క్రీమ్స్ పెట్టి ఒక అతను ఆఫ్రికన్ పేషెంట్కి ఇలా రుద్దేయంగానే తనకి ట్యాన్ అంతా వెళ్ళిపోయింది. అలా ఇలా వెళ్ళిపోతుందండి? అలా వెళ్ళిపోగలదా? అలా అయితే రోజు అదే పనిగా చేసుకుంటూ కూర్చుంటే అందరు రోజు తెల్లగా అయిపోతారు కదా భారతదేశంలో. అందరు తెల్లోళ్ళుగానే ఉండిపోతారు కదా. ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? అది మనం క్వశ్చన్ మనం చేసుకోవాలన్నమాట. మనం ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యండి అలాంటి వాటి యాడ్స్కి మనం గమనించుకొని అసలు నిజం ఎంతవరకు అవి పని చేస్తాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు నేను అది వాడట్లేదు సార్, నేను మీ క్రీమ్ వాడితే తగ్గిపోతుందా అని అంటారు. చాలామంది కామెంట్స్లో కూడా చెప్తారు, మీరు అన్నీ చెప్తారు, మీరు క్రీమ్ చెప్పారని. క్రీమ్స్ అనేటివి మేము ఆన్లైన్లో చెప్పకూడదండి, మేము వీడియోస్లో అలా చెప్పకూడదు. అందుకోసమే మేము ప్రోడక్ట్స్ చెప్పాం. ఫార్మకలాజికల్గా మనకి గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, తర్వాత కోజిక్ యాసిడ్, ఇలాంటి సీరమ్స్ అనేటివి, వైటమిన్ సి, అజిలిక్ యాసిడ్, ఇలాంటి అనేక రకమైన సీరమ్స్ ఉంటాయి. బీటా వైట్, టిరోవైట్, ఇలాంటివి, టైరోస్టాట్, ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి. టెట్రాహైడ్రోకర్క్యుమిన్, పైపరిడిన్, ఇలాంటి క్రీమ్స్ అనేటివి మనం ఎప్పుడు వాడుకోవచ్చు. కానీ ప్రతిసారి మనం మార్చాలి. ఎందుకు మార్చాలి? ఈ క్రీమ్స్ అనేటివి మనం మార్చకపోతే చర్మానికి అది అలవాటు అయిపోతుంది. దాన్నే టాకీఫెలాక్సిస్ అని అంటారనమాట. సో ఏ క్రీమ్ అయినా కానీ మనం వాడుతున్నంతసేపు ఎక్కువ రోజులకి అది అలవాటు అయిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత మనకు అర్థమై ఏ చర్మానికి ఎటువంటి క్రీమ్స్ పెడితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయో, ఎలాంటిదైతే మెయింటైన్ చేయగలుగుతున్నామో, ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్కిన్ ఫ్రెండ్లీ ఉన్న క్రీమ్స్ మనం చూస్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. సార్, మరి నలుపని ఇవాళ డయాగ్నోస్ చేశారు, దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? లేజర్స్, పీల్స్ ఉంటాయి. సార్, మీరు ప్రతిసారి లేజర్స్, పీల్స్ అని చెప్తారు, అది ఎలా అవుతుంది? ప్రతిసారి లేజర్ పీల్ చేస్తే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ అవుతాయేమో, మీరు ట్రీట్మెంట్ల గురించే చెప్తారా అని అంటారు. మనకి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నలుపు ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి? బెటర్ సొల్యూషన్ ఏంటి? క్రీమ్స్, టాబ్లెట్స్ తీసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గుతుందా? బెటర్ అవుతుంది. కానీ నలుపు తగ్గాలని అంటే ఇంకెంత? రిసెర్చ్ చెప్పిందండి, ప్రపంచంలో అంత లేజర్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? బెటర్ రిజల్ట్స్ రావటానికని. మనం క్రీమ్స్ తోటి మనకు ఒక నెల రోజులు వాడినది ట్రీట్మెంట్ ఒక్క లేజర్ సెషన్ తోటి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా లేజర్ సెషన్ తోటి రావటంతో ఏమవుతుంది? మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో అలా 6 నుంచి 8 సెషన్స్ అనేటివి మనం యూజువల్ ప్రోటోకాల్ పెట్టుకుంటాం. ఎక్కువ నలుపు ఉందనుకోండి, ఎక్కువ సెషన్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లేజర్ పీల్స్ అనేటివి కూడా చేస్తే ఇలా తెల్లగా అయిపోతామని కాదండి, కానీ మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఇది నిజం. సో మనకి ఇలా తెల్లగా అయిపోతాం, సబ్బు పూస్తే ఇలా తెల్లగా అయిపోతాం అని కూడా కాదండి. మనకి ఏదైనా కానీ జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ బెటర్ స్కిన్ టోన్ కోసమని మనం హెల్ప్ చేసుకోవాలన్నమాట. సో మనకి జరుగుతున్న బయట దానికి, మనకి చర్మానికి ఎటువంటి విధంగా మనకి అవసరం ఉంటుంది, ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ ఎడ్యుకేషన్ ఇచ్చానండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఛానల్ని, నా వీడియోస్ని లైక్ చేసి, హైప్ చేసి, షేర్ చేయండి. ఎవరికైనా కానీ ఇష్టమైనట్టుగా క్రీమ్స్ వాడేస్తున్నారు, తెల్లగా అయిపోతామని చెప్పి అనుకుంటున్నారని అంటే వాళ్ళకి ఇటువంటి క్రీమ్స్ తోటి జాగ్రత్త పడాలి. అలానే ట్రీట్మెంట్స్ అనేటివి కరెక్ట్గా చూసుకోవాలి. ట్యాన్ అంటే ఏంటి, పిగ్మెంటేషన్ అంటే ఏంటి అనే దాని గురించి వివరించడానికని నా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. దయచేసి నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.